అది చెప్పేదేం లేదు. లవ్ యూ సో మచ్ రా డార్లింగ్. అన్న నేను కూడా సినిమాలో పోదాం అనుకుంటున్నా. ఇప్పుడు ఆడిషన్స్ అవన్నీ చేసి సెలెక్ట్ అయ్యి అట్లా పోవడానికి దారలేదన్న. నన్ను కూడా ఇన్స్టాగ్రామ్ లో ట్రోల్ చేయండి అన్న, మీమ్స్ చేయండి అన్న, గలీజ్ గలీజ్ తిట్టండి అన్న. నన్ను కూడా మీమ్స్ లో వాటిలో గలీజ్ గలీజ్ తిట్టండి అన్న. నేను కూడా ఫేమస్ అయిపోతా. అలేఖ్య చిట్టి కిస్ పోయింది అన్న సినిమాలోకి, నన్ను కూడా పంపించండి అన్న, నేను కూడా వెళ్ళిపోతా. అది దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? సో ఒక వే అనేది యూత్ కి సో అలేఖ్య చిట్టి పికల్స్ బాగా నేర్పారనమాట. అది మనం కంటిన్యూషన్ లో మాట్లాడుకుందాం. చేసుకోగలను నా మాటిని 4 ఇళ్లలో చూసుకుని పాస్ పని చేసుకుని బతుక్కో. ఏంటి మొహమాట పడమాకండి, కొంచెం సేపు చూస్తారా? ఓకే చూద్దాం, ఏముంది దాంట్లో. ఫిగర్ చెప్పాను కదా, ఫిగర్ సూపర్ ఉంటది అండి. గట్టిగా ఫోకస్ చేయాలి. ఎందుకంటే లేదంటే నీ గర్ల్ ఫ్రెండ్ లేదంటే నీ పెళ్ళం వదిలిపడది. రీసెంట్ టైమ్స్ లో సోషల్ మీడియా సెన్సేషన్ అలేఖ్య చిట్టి పికల్స్. సౌండ్ మామూలుగా ఉండదు, ఫిగర్లు కూడా ఎదిరిపోతారు అంతే. ముగ్గురే గుద్దబాలు పెళ్ళ కట్టుండిద్దంటే అమ్మ మామూలుగా ఉండదు అనమాట. సో ఎడ్యుకేషన్ అయిపోయి సో ఇళ్లలో ఉండు అమ్మ బాబులు పెట్టే దెంగుళ్ళు తింటా ఎటొకట కాళ్ళని గడుపుతున్న మనకి రీసెంట్ టైమ్స్లో అసలు ఇంకా వాళ్ళ పచ్చళ్ళ కొనే స్తోమత లేకపోతే ఈ భూమి మీద బతకటమే వేస్ట్ అన్న తరహాలో వాళ్ళు ఇచ్చిన లెక్చర్ ఉంది చూడండి. అబ్బాబాబాబా, అది ఒకనాట్లు ఇచ్చిన కాదు అంతే. అసలు ఇంకెట్లా అంటే ఇంకా ఆ పచ్చడి కొనకపోతే వాడి గర్ల్ ఫ్రెండ్ కానీ లేకపోతే వాడి వైఫ్ కానీ వదిలిపడదు ఇంకుద్ది. అయినా ఈ ముష్టి పచ్చడిలో కొనలేని వాడు నువ్వెవడరా నీ అమ్మని దెంగా ఒకట రెండా బూతులు తిడతంటే ఆడి ముత్యాలు అంతే. నేను చెప్పేది ఏంటంటే అందరూ మనలాంటి మనస్తత్వం కల్లా వాళ్ళు ఉండరండి. కొంతమంది చాలా సెన్సిటివ్ పీపుల్ ఉంటారు. ఇప్పుడు ఏమన్నా మాటలో వాడికి ఇంటర్నల్గా గుచ్చుకొని వాడు నిజంగా మెల్ట్ అయిపోతే వాడు సూసైడ్ చేసుకునే దానికి వీళ్ళు పరోక్షంగా కారణం అవుతారు. అవునా లేదా? ఏదైతేనేం తన అందచందాలతో కానీ వంపు సంపులతో కానీ లేకపోతే ఎలా అయినా కానీ సో మనం ట్రోల్ చేసుకోవడానికి, మనం మీమ్స్ వేసుకోవడానికి, మనం నవ్వుకోవడానికి సో తన ఒక వస్తువులాగా వాడాం ఒకనొక మూమెంట్లో. సో తను ఎక్స్పోజింగ్ చేస్తూ సో సమాజంగా చెప్పేది ఏం లేదు అని అంటే తను ఎక్స్పోజింగ్గా కదా చేస్తుంది. సో తనకి బలిసి తను చేస్తుంది అని మనం కామెంట్లు పెట్టాము, తను ట్రోల్ చేసాము, స్క్రోల్ చేసాము, ప్రతి దానికి తన వెనకాలే వెళ్ళామన్నమాట. రీసెంట్గా నేను ఒక 3 to 4 days బ్యాక్ సో వీళ్ళకి ఇంత నెగిటివ్ వచ్చింది. సో ఈ నెగిటివ్ అంతా పోవాలంటే వీళ్ళు ఏమన్నా 1-2 మంచి పనులు చేస్తా జనాల్లో కొన్ని రోజులు సైలెంట్గా ఉండి సో అక్కడక్కడ అన్నదాన సత్రాలు అన్నదానం చేయటం కానీ ఇలాంటి కొన్ని పనులు చేస్తే జనాలు కొంచెం మళ్ళీ వీళ్ళ మీద మొగ్గు చూపుతారు అనుకునే లోపు సో మనం విశ్లేషణ రాయనే వాళ్ళు గుడి కట్టుకోవడం స్టార్ట్ చేశారనమాట. ఒక రకంగా చెప్పాలంటే ఇది ఫ్యాక్ట్ అనమాట. సో ఎలా అంటే వాళ్ళే బాగుపడ్డారు. ఇక్కడ వాడెవడో అన్నాడు సో ఫస్ట్ టైం లైఫ్లో ఒక మగాడు ఉసురు తగిలి నాశనం అయింది ఎవరన్నా ఉంటే వాళ్ళు అలేఖ్య చిట్టి పికల్స్ అన్నారు. కానీ వాడంతా ఎర్రిపోకు ఇంకొకటి లేడని నాకు ఇప్పుడు అర్థమైంది అనమాట. ఆడ ఏం నాశనం అయ్యారు? బాగుపడ్డారు. మనం స్క్రోల్ చేసాం, సర్క్యులేషన్ అయిపోయింది, ఇప్పుడు సినిమాల్లోకి వెళ్ళిపోయింది. ఇక రేపటి నుంచి దెబ్బ మీద దెబ్బ పడుతూనే ఉంటుంది అనమాట. అంటే తను ఏమన్నా ఎదుగుతుంటే నాకేమన్నా మనసులో మండటం కానీ సో ఇట్లాంటిది ఏం లేదనమాట. సో తను ఎదిగేటప్పుడు చేసే పనులు ఉంటాయి చూడండి, అవి చాలా ఇంట్రెస్టింగ్ ఉంటాయి అనమాట. సో రీసెంట్గా వాళ్ళు ఏదైతే ఆ పచ్చళ్ళ వ్యాపారం ఉందో సో ఎలా అయినా ఎదగాలి, ప్రతి ఒక్కరికి లైఫ్లో ఉంది, ఎదగటానికి తను ఏదైనా చేస్తుంది అనమాట. వీళ్ళు ఒక రకంగా చెప్పాలంటే మోనార్కు లాంటి వాళ్ళు అని కూడా చెప్పొచ్చు అనమాట. సో ఇవాళ తనం ఎలా ఉండిందంటే ఒకటి వీళ్ళు నాశనం అవడానికి అసలు రెడీగా ఉంటారు, అవతలోడన్నా నాశనం చేయాలి, లేదంటే వీళ్ళన్నా బాగుపడాలి, వీళ్ళ కాడ ఆ ఆప్షనే ఉండిద్ది. అంటే అవసరానికి వాడుకోవటం అవకాశవాదులు అన్న విషయం మాత్రం నాకు క్లీన్గా అర్థమైంది. నా మైండ్లో అది ఉంది, మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా. అండ్ ఫైనల్గా మన వల్ల వాళ్ళు బాగుపడ్డారు. ఎట్లా అంటే మనల్ని తిట్టి వాళ్ళే బాగుపడ్డారు. దీని అందరికి మనం క్లాప్స్ కొట్టుకోవాలి. ఫస్ట్గా మీమ్స్ వేసిన వాళ్ళు, తర్వాత ఇన్స్టాలో ట్రోల్ చేసిన వాళ్ళు, అండ్ అదేవిధంగా కామెంట్లు పెడుతున్న వాళ్ళు, అండ్ ఇన్స్టాగ్రామ్లో రీల్స్ని తీసుకొచ్చి ఇక్కడ మనకి యూట్యూబ్లో మళ్ళీ ట్రోల్స్ వేసుకుంటా మళ్ళీ సర్క్యులేట్ చేసిన మనందరికీ కూడా చాలా ఈరోజు ఒక రకంగా అంటే మనం అందరం చాలా సెలబ్రేట్ చేసుకోవాల్సిన విషయం అనమాట. సో పచ్చళ్ళ పాపల్ని మనం సెలబ్రేట్లని చేసాం. ఇంతకుముందు మనం చికెన్ టిక్కలు అమ్ముకున్నామని చేయలేదా? ఎప్పుడు ఏమైనా చేస్తే మాత్రం పెద్ద లాసే వచ్చింది చెప్పండి మనకి. సో అమ్మాయి అఫీషియల్గా అయితే ఎంటర్ అయింది. అండ్ ముందు ఏం చేయబోతుంది అనేది మళ్ళీ మనం చూద్దాం.